ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాము. నిన్న చందుర్తి మండలం దేవుని తండాలు అయితే విషాదం చోటు చేసుకుంది. సొంత కొడుకే తండ్రిని చంపిన ఘటన అయితే అందరినీ అయితే కలిసివేసింది. ప్రస్తుతం అయితే వారితో పాటు ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సరే, ఏం జరిగిందండి అసలు నిన్న మేము మా ఇల్లుకు ముగ్గు పోసుకుంటున్నాం సార్. ముగ్గు పోసుకుంటే వాళ్ళు కొంచెం ఎటో పనికి పోయి వచ్చిండట. పనికి పోయి వచ్చి నేను కోర్టు పోతానని ఎటో పోతానని 10,000 రూపాయలు ఇంట్లోకి వెళ్ళి తీసిండట. ఇంట్లోకి వెళ్ళి తీస్తే వాడు ఫస్టే ఎన్నో పనికి పోయి 15,000 రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టిండట. ఇంట్లో పెడితే మళ్ళీ 10,000 అందులోకి వెళ్ళి తీసి ఎటో పోతానని అంతా 10,000 తీస్తే ఈ పైసలు ఎందుకు తీస్తున్నామని వాని భార్య ఆయన కూతురు ఇద్దరు ఆయనతో వాడిని పొట్టు ఇంట్లో కొట్టిరట. ఇంట్లో కొట్టిన వాళ్ళు వాడు కూడా కొట్టిండట 2-3 దెబ్బలు. వీళ్ళు కొట్ట వాళ్ళు కొట్ట ఆయనతో లొల్లి మగినాక ఆడు తోవ పట్టుకొని ఎటో వాని పోయేసరికి వాని కొడుకుకు ఫోన్ చేసి వాడు ఎటో రుద్రంకెటో పోయిండట. వాని ఫోన్ చేసి రప్పించి ఆయనతో కారుతోని మరీ తొక్కిపిచ్చి ఆయనతో నిన్న చంపేశారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు? తండ్రికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? కొడుకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 42, 43 అంతే ఆలో కొడుకుకు ఉండొచ్చు 20 ఉంటుంది. మన డేట్ యాదలేదు సార్. ఏం చెప్తున్నాడు మృతుడు? ఏం చేస్తుంటాడు? కొడుకు ఏం చేస్తుంటాడు? కొడుకు వ్యవసాయం చేస్తాడు, డ్రైవరు. అటు మన ఆంధ్రాకు పోతాడు, వరి పోతాడు, మిషని హార్వెస్టర్. మంచి డ్రైవరు మా తమ్ముడు. మంచి డ్రైవరు. ఆ తమ్ముడు చంపిరయ్యా. ఇంట్లో మొత్తం మీద కేసు కావాలి. ఇంట్లో ఓలు ఉండద్దు. లంచం కొడుకు చంపిండు. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఏమని ఇచ్చారు? అంటే ఎవరెవరు కేసు పెట్టినాం. కంప్లైంట్ పోలీసులు కూడా కరెక్ట్ కేసు వేయాలి అందరికీ. వారి భార్య మీద, కూతురు మీద, ఇంట్లో ఒక ముసలిది ఉంది, ఆ దొంగ ముసలిది, దాని మీద కూడా అందరి మీద కేసు కావాలి. అంటే మాట్లాడారా పోలీసులతో? అంటే ఏం చెప్తున్నారు? అందరికి కేసు వేయరు సార్ అంటేనే ఆయనతో సంతకం పెట్టినాం. ఇప్పుడు డెడ్ బాడీని తీసుకోబోతున్నాం. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? అయితే ఫైనల్ అందరి కేసు, అందరి మీద కేసు. ఆ కారును ఏమో లోపల మన పోలీస్ స్టేషన్లో కాలబెట్టాలి దాన్ని.